తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా తిరుమల లడ్డు వ్యవహారంలో కూటమి ప్రభుత్వ పెద్దలు ఎల్లో మీడియా పాత్ర కనిపిస్తోంది. తన స్వార్థ రాజకీయాలకు, డైవర్షన్ పాలిటిక్స్ కు తిరుమల వెంకటేశ్వరుడి మహాప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నిరాధార ఆరోపణలు చేసిన ఆర్యుడు చంద్రబాబు ఇప్పుడు ఎదురుదాడి చేయడంలో కూడా తనకు మించిన ఘనుడు లేడని చాటుకుంటున్నారు. తన ఎదురుదాడి వ్యూహాన్ని పక్కాగా అమలు చేయిస్తున్నారు. చంద్రబాబు ప్లాన్ ని పవన్ కళ్యాణ్, లోకేష్ తో పాటు కూటమి నేతలు, పచ్చ మీడియా పకడ్బందీగా అమలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ ని పీక్ కు తీసుకెళ్లడంపై కేఎస్ఆర్ కామెంట్ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మరక్షణలో పడినప్పుడల్లా అసలు విషయం పక్కకు పోయేలా ఎదురుదాడి వ్యూహం అమలు చేస్తుంటారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక అధికారుల బృందం సిట్ తేల్చడంతో ఇరుకును పడిన చంద్రబాబు దానిపై కొన్నాళ్లు నేరుగా స్పందించలేకపోయారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను తాము దెబ్బతీసిన సంగతి వారికి అర్థమైంది. ఆ మీదట ఆ పాపంతో తమకు సంబంధం లేదన్నట్లుగా నటించడమే కాకుండా లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ప్రచారం చేయాలని మంత్రులు, టీడీపీ నేతలు, క్యాడర్ కు ఆయన ఆదేశాలు ఇచ్చారట. తప్పని స్థితిలో మంత్రులు తమకు తోచిన ప్రకటనలు చేస్తున్నారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా తప్పుడు ఫోటోలతో వైసీపీ పైన, మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన దుష్ప్రచారం చేస్తోంది. విద్వేషపూరితమైన ఫ్లెక్సీలు పెట్టించి నీచ రాజకీయాలకు వెనకాడడం లేదు. కుప్పం టూర్లో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ నేతలు శ్రీ వెంకటేశ్వర స్వామిని బజార్కు ఎడ్చాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారట. తనను క్షమాపణ చెప్పాలని అడుగుతారా అని ఆయన రుసరుసలాడారు. లడ్డూలో జంతు కొవ్వు అంటూ మాట్లాడింది ఎవరు? నిత్యం అదే విషయాన్ని దేశమంతటా ప్రచారం చేసింది ఎవరు? ఇప్పుడేమో తనకు సంబంధం లేదన్నట్లుగా ఎదురుదాడి చేస్తున్నది ఆయన కాదా? ఇవి చాలవన్నట్లు టీడీపీని ఈ ఆపద నుంచి గట్టెక్కించడానికి ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిస్సిగ్గుగా అబద్ధపు కథనాలు రాస్తున్నాయే. ప్రజల్లో పూర్తిగా ప్రతిష్ట కోల్పోయినా మేకపోతు గాంభీర్యంతో ప్రజలను మోసం చేయడం కోసం ఈనాడు మీడియా ఏకంగా ఒక దిక్కుమాలిన సంపాదకీయం రాసేసింది. అందులో లాజిక్ లేని వ్యాఖ్యలు చేసి పాఠకులను మభ్యపెట్టే యత్నం చేసింది. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఏ తప్పు జరగనట్లేనని జగన్ పార్టీ మురికి మీడియా ఇప్పుడు వీధికెక్కి వీరంగాలాడుతోందని రాసి ఈనాడు పత్రిక తుచ్చమైన మీడియాగా వ్యవహరించిందని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో ఏమి చెప్పింది ఈనాడు మీడియాకు తెలీదా? జంతు కొవ్వు కలిపిన నెయ్యి వాడారని ఆయన చెప్పారా లేదా? అప్పుడు పేజీలకు పేజీలు అదే చండాలాన్ని ప్రజలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా రుద్దాయా లేదా? అంతా చేసి ఇప్పుడు ఆ జంతు కొవ్వు అంశంలోకి వెళ్ళకూడదన్నట్లుగా ఎందుకు రాస్తున్నారు? అసలు ఈనాడు మీడియాకు జంతు కొవ్వు, పామాయిల్కు తేడా తెలీదా? పోనీ పామాయిల్ కల్తీ జరిగి ఉంటే మొత్తం లడ్డూలన్నీ అలా తయారు చేస్తుంటే ఒక్క టీటీడీ అధికారి గాని, పోటు తదితర సిబ్బంది గాని, పూజారులు గాని ఎవరు పసిగట్టలేకపోయారా? అప్పట్లో జగన్ ప్రభుత్వంపై టీటీడీ విషయంలో అనేక వదంతులు, అబద్ధాలు ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు తెలియకుండా ఉండేదా? విపక్షంలో ఉన్నప్పుడు పలుమార్లు తిరుమల వెళ్లిన చంద్రబాబు లడ్డూ ప్రసాదం నాణ్యతపై ఎన్నడూ అనుమానం వ్యక్తం చేయలేదే. ఇవన్నీ పక్కన పెట్టి తగుదనమ్మా అంటూ క్షమించరాని ఘోరాపచారం ఇది అంటూ ఒక నీచమైన సంపాదకీయాన్ని ఈనాడు రాసేసి ఆత్మవంచన చేసుకుంటే సరిపోతుందా? తెల్లవారి లేస్తే పూజలతో గడిపే ఈనాడు యజమాని కిరణ్ ఇంతటి పాపానికి ఒడిగడుతున్నాడంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అంటే ఆర్థిక సంబంధాల ముందు భక్తి అన్నది ఒక నటనే అని అనుకోవాలా? మరో మాట చెప్పాలి, బహుశా ఆ సంపాదకీయాన్ని రాసిన వారు అంతకు ముందు రోజు అదే పత్రికలో వచ్చిన సిట్ నివేదికలోని కొన్ని అంశాలను చదవకుండానో, చదివినా కావాలనో అసత్యాలు పులిమేసినట్లు కనిపిస్తుంది. జనవరి 29న ఈనాడులో వచ్చిన కథనం ప్రకారమే హర్ష్ ఫ్రెష్ డైరీ 2018 నుంచే టెండర్ లో పాల్గొంటోంది. అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీనే కదా. 2018 ఏప్రిల్ 17న ఈవో ఆదేశాల మేరకు టీటీడీ అధికారుల కమిటీ ఆ కంపెనీని తనిఖీ చేయడానికి వెళ్ళింది. ఆ కంపెనీ తప్పుడు నివేదిక ఇచ్చిందని సిట్ గుర్తించిందట. అప్పట్లో ఆ కంపెనీకి నెయ్యి బిడ్ రాలేదు. కానీ 2019 ఫిబ్రవరిలో టీటీడీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆ కంపెనీ పొందగలిగిందని ఈనాడులోనే రాశారు. అంటే అప్పుడు కూడా ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా. ఆ తర్వాత 2019 ఆగస్టులో ఈ కంపెనీకి టెండర్ లో పాల్గొనే అర్హత లేదని టీటీడీ తేల్చింది. ఈసారి అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కదా. అంటే టీడీపీ ప్రభుత్వం అనర్హమైన కంపెనీకి టెండర్ ఇవ్వడానికి రికమెండ్ చేస్తే దాన్ని రద్దు చేసింది వైసీపీ ప్రభుత్వం అని తేలింది కదా. ఈ విషయాన్ని తమ సంపాదకీయంలోను, ఆ తర్వాత ఇచ్చిన పలు కథనాల్లోనూ ఎందుకు కప్పిపుచ్చారు? అంటే పొరపాటున ఎవరో జర్నలిస్ట్ నిజాలు రాసేయడంతో వచ్చిన ఇబ్బంది నుంచి బయటపడటం కోసం ఇలాంటి దరిద్రమైన సంపాదకీయం రాశారని అనుకోవాలి. ఆ తర్వాత మళ్లీ బోలేబాబాగా పేరు మార్చుకుని ఇదే సంస్థ మోసం చేసిందని సిట్ తెలిపింది. మరికొన్ని కంపెనీలు 2013 నుంచి నెయ్యి సరఫరాలో ఉంటున్నాయి. వాటికి ఈ బోలేబాబాతో సంబంధాలు ఉన్నాయా లేదా? టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూలైలో తిరస్కరించిన నెయ్యిని తిరిగి ఆగస్టులో ఎలా అనుమతించారు? దీనికి టీడీపీ ప్రభుత్వం బాధ్యత వహించదా? అసలు 2014-19 మధ్య నెయ్యి సరఫరా చేసిన కంపెనీల గురించి ఎందుకు విచారించలేదు? 2024లో అధికారంలో
అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరీక్షలకు అందులో వచ్చిన రిపోర్టుకు గత వైసీపీ ప్రభుత్వానికి సంబంధం ఏముంటుంది? ఇప్పుడు జరిగింది కాబట్టి అప్పుడు కూడా జరిగిందనే ఒక ఊహాజనిత వాదన కనిపించడం లేదా? 2019-24 మధ్య సరఫరా అయిన నెయ్యి గాని లేదా లడ్డూలు గాని శాంపుల్స్ ఏమైనా పరీక్షకు పంపించారా? జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చినందుకు సంతోషించవలసిన టీడీపీ ఎల్లో మీడియా అందుకు విరుద్ధంగా గగ్గోలు పెడుతున్నాయేమిటి? ఇదేనా వీరి భక్తి, హిందూ మతోద్ధారణ? ఈ కేసులో ఎలాగలా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మరికొందరు వైసీపీ నేతలను ఇరికించలేకపోయామే అన్నది తప్ప ఇంకొకటి కాదు. అదేదో తమ సొంత సిట్ అయి ఉంటే ఈ పాటికి ఎన్ని అరెస్టులు జరిగేవో, ఎంత బురద వేసేవారేమో కదా అన్న భావన ఉండవచ్చు. ఇదే టైంలో అప్పట్లో టీటీడీ కొనుగోళ్ల కమిటీ సభ్యులుగా ఉన్న ప్రస్తుత మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిల గురించి ఎందుకు ఎల్లో మీడియా రాయడం లేదు? అప్పటి టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ప్రస్తావనే ఉండడం లేదే? దీన్ని బట్టి వీరి కుట్ర బుద్ధి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తిరుమల లడ్డు తయారీలో జంతు కొవ్వు కలిపిన నెయ్యి వాడారని ఆరోపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది ఆయనే అవుతారు కదా. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా తన వంతు పాత్ర పోషించారే. అదంతా వారికి ఎదురు దెబ్బ తగలడంతో జనాన్ని మభ్యపెట్టడం కోసం కల్తీ జరిగిందంటూ లడ్డూ ప్రాశస్త్యాన్ని తగ్గించడానికి చంద్రబాబు అనుకో వెనకాడడం లేదన్న విమర్శ వస్తోంది. తమ పార్టీ వారితో విద్వేషపూరితమైన ఫ్లెక్సీలు కూడా పెట్టిస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి శాంతి భద్రతలపై ఎంత శ్రద్ధ ఉన్నది అర్థం చేసుకోవచ్చు. అయితే అన్నిసార్లు ఎదురుదాడి ఫలించదు. కూటమిలో చాలా మంది ఈ పరిస్థితికి చింతిస్తున్నారు, కాకపోతే మాట్లాడలేకపోతున్నారు. ఎల్లో మీడియా భజన బృందం సహకారంతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ వికృత విన్యాసానికి ఫుల్ స్టాప్ పడ్డానికి ఇంకెంతకాలం పడుతుందో.